ఈ వీడియోలో మనం వాల్యూమ్ గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇండియన్ షేర్ తీసుకున్నాను ఎన్టీపీసీ. వాల్యూమ్ కోసం ఫస్ట్ ఇండికేటర్స్ ఓపెన్ చేయండి. ఇండికేటర్స్లో వాల్యూమ్ అని టైప్ చేయండి. వాల్యూమ్ అని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ మీద వాల్యూమ్ కనిపిస్తుంది. ఈ కింద ఉన్న లైన్సే వాల్యూమ్ అండి. సినిమాల్లో సైడ్ హీరోలు ఉంటారు కదా, స్టాక్ మార్కెట్లో కూడా సైడ్ హీరో వాల్యూమ్. దీన్ని ట్రేడింగ్ వాల్యూమ్ అంటారు. అంటే ఒక టైం ఫ్రేమ్లో ఎన్ని షేర్లు కొన్నారు లేక అమ్మారు అనే దాన్ని వాల్యూమ్ అని అంటారు. మన వెహికల్కి ఫ్యూయల్ ఎంత అవసరమో మార్కెట్ నడవడానికి వాల్యూమ్ కూడా అంతే అవసరం. ప్రైస్ పెరుగుతూ వాల్యూమ్ కూడా పెరుగుతూ ఉందంటే దాన్ని మనం స్ట్రాంగ్ ట్రెండ్గా, అంటే ఎక్కువ మంది ట్రేడర్స్ ఇంట్రెస్ట్గా ఉన్నారని అర్థం. ఒకవేళ ప్రైస్ పెరుగుతూ వాల్యూమ్ పడిపోయింది అంటే ఆ మూమెంట్లో స్ట్రెంగ్త్ లేదని అర్థం. అంటే ట్రెండ్ ఎప్పుడు రివర్స్ అవబోతుందో వాల్యూమ్ అనేది మనకు ముందుగానే సూచిస్తుంది. ఒక లాంగ్ డౌన్ ట్రెండ్ అయ్యాక ఒక లాంగ్ రెడ్ ప్రైస్ బార్ చాలా పెద్ద వాల్యూమ్ బార్తో ఉంటే ప్యానిక్ సెల్లింగ్ క్లైమాక్స్ అని అంటారు. ఇలాంటి క్లైమాక్స్ ఎప్పుడు వచ్చినా ఆ ట్రెండ్ రివర్స్ అవబోతుందని అర్థం. ఫాలో ఫర్ మోర్.